వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఆడపిల్లలకు ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు. హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు 16 ఆచారాలను అనుసరిస్తాడు. వీటన్నింటిలో నామకరణ వేడుక 5వ స్థానం ఇవ్వబడింది. నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి. నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కర్మలు జరుగుతాయి. ఈ సమయంలో నుండి సూతక కాలం జరుగుతుంది. శిశువు పుట్టిన 10 రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రంలోపు చేయవచ్చునని చెప్పుచున్నారు. బిడ్డకు నామకరణం చేసే రోజు హవనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నామకరణం రోజున పుట్టిన రాసులు, గ్రహాలు, దిశ, తేదీ, సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు జాతకాన్ని సిద్ధం చేస్తారు. పిల్లల పుట్టుకకు బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది. మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని నామకరణ కర్మలు చేయడం ఆనవాయితీ. నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి. పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడి చెవి దగ్గర పేరును ఉచ్చరిస్తారు. కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం 5 నుండి 5 మహిళల సమక్షంలో నిర్వహిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు 5 స్త్రీలు పాటలు పాడుతారు. దీని తర్వాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు. ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం. ఇది పేరు పెట్టే పద్ధతి. అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆడపిల్లలకు, మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమాన్ని ఇంట్లో మాత్రమే చేయాలి. లేదు వేరే దగ్గర చేయాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థలంలో హోమం కూడా చేయవచ్చు. పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి. పిల్లలను పూజా గదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం. పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేటు పూర్తిగా కొత్తదై ఉండాలి. నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేటును తెరవాలి. అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకుని తినాలి. నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది. శాస్త్రాల ప్రకారం పండుగ, అష్టమి, చతుర్దశి, అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు. అంతేకాదు చతుర్దశి తిథి, నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం. పిల్లలకు కులదేవత లేదా దేవతా పేర్లు పెట్టడం శ్రేయస్కరం. హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది. పిల్లల పేరు అతని గ్రహస్థితితో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. అంతేకాదు ఎంచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి, ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించే వారి పిల్లలకు పవన్, రంగువరం, బీర్మన్, హనుమ, సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది. విక్రమ్, శంకర్, విజయ్, విశాల్ లాంటి పేర్లు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు. పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వత్థామ. ద్రోణాచార్య కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఆయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. దాని వలన కృష్ణుని ఆగ్రహానికి గురి అవుతాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యేంత వరకు
ఈ లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు. ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తున్నారు. పిల్లలకు అస్సలు పెట్టకూడని పేరు సుగ్రీవుడు. రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టుచాటు నుండి చంపించి అధమ యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు కనుక సుగ్రీవుడు పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు. కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు. ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని. సాధారణంగా ఎవరూ శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇతడు తన మాయాపాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు. కౌరవుల వెంట ఉండి వినాశనానికి కారణమయ్యాడు. కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడితే వారు జూదానికి బానిసలు అవుతారని, ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటున్నారు. ఇంకొక పేరు దుర్యోధనుడు. మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలు అవుతారు, రాజ్యాన్ని కూడా కోల్పోతారు. ఇతను ఎంతో మోసకారి. అందుకే దుర్యోధనుడి పేరు ఎవరూ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మోసగాళ్ళుగా తయారవుతారు. ఆడపిల్లలకు ఎప్పుడూ కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు. ద్రౌపది ప్రతివ్రత అయినప్పటికీ ఆమెకు 5 భర్తలు ఉండటం వలన ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లలకు పెట్టకూడదు. పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి. అలాగే ఆడపిల్లలకు మండోదరి అనే పేరును అస్సలు పెట్టకూడదు. రామాయణంలో మండోదరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణింపబడింది. మండోదరి మంచి వ్యక్తిత్వం కలిగినది, పైగా సహనశీలి, దాన గుణం కలిగినది. కానీ ఆమెకు రాముడి వంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక, రావణుడి వంటి రాక్షసుడు దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఆడపిల్లలకు ఈ పేరు పెట్టకూడదు. పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు. మందన గురించి రామాయణంలో ఉంది. ఆమె చెడ్డ బుద్ధి కలది, చెడు కోరుకుంటుంది, అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది. అందుకే ఈమె పేరును ఆడపిల్లలకు పెడితే చెడు బుద్ధి వస్తుందనే భావనతో మందర అనే పేరును ఎవ్వరికీ పెట్టకూడదు. అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు. రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది కాబట్టి పెట్టకూడదు. అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు. తులసి అనే పేరును పెట్టడం వల్ల వారికి రాక్షసుడు లాంటి భర్త వస్తాడు, వారి జీవితం నరకంలాగా మారుతుంది. సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగటివ్ ఆలోచనలు వస్తాయి. అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది. మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది. అలాగే మరీ పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ, పుల్లమ్మ, వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు కాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారి పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. దానివలన వారు స్కూల్కి, కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు. కనుక మంచి పేర్లు పెట్టండి. ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి. పేరు పెట్టిన తర్వాత వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్టుగా జీవించేలాగా మంచి బుద్ధులను నేర్పాలి. పిల్లలను పూర్తి పేరుతో పిలవండి. నిక్ నేమ్స్తో పిలవచ్చు, తప్పేమీ లేదు. 3 రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పారు. అవి మాసం ప్రకారం మాసనామం 1, గ్రహ దోషాలు పాపపీడలు పోవుటకు నక్షత్రనామం 1, అందరూ పిలుచుకోవడానికి వ్యవహారిక నామం 1. మగ శిశువునకు 2 లేక 4 అక్షరాలతో, 3 ఆడపిల్లలకు 3 లేక 5 అక్షరాలతో పేర్లు పెట్టాలని ఒక శాస్త్రవచనం. పేరుకు సరి సంఖ్యలు, ఆడపిల్లల పేరుకు బేస్ సంఖ్యల అక్షరాల సంఖ్య ఉండాలి అని నియమం. దేవతల పేర్లు ప్రకృతి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి.
అర్థం లేనివి, మనకు సంబంధం లేని భాష 2-3 భాషల పదాల్లోని కలిపి సూచించి పలకడానికి కష్టంగా ఉండేవి, ఎక్కువ దీర్ఘ అక్షరాలతో ఉండేవి, అలంకారాంతం ఉండే పేర్లు పెట్టకూడదు. సరళమైనవి, శుభమైనవి, పేరు చివరిలో దీర్ఘం కానీ సర్గ కానీ ఉండేవి, స్పష్టమైన అర్థం కలవి, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది. పురుషుల పేర్లు స్త్రీలకు, అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు. కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్టశక్తుల బారి నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన పేరుని తప్పకుండా కామెంట్ చేయండి.